Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 206. చాలా సేపటికి ఎంతసేపు నిద్రపోతారు, నిద్ర లేవండి అని బామ్మ గొంతు వినిపించేసరికి ఇద్దరు కళ్ళు తెరిచి చూసేసరికి దక్ష భుజం మీద కర్ణ తల పెట్టుకుని పడుకుని ఉంటే అతని తల మీద తను తల పెట్టుకుని నిద్రపోతూ కనిపించడంతో ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ ఉంటే చాలు చాలు రోజంతా ఒకరినొకరు చూస్తూ కూర్చున్నా మీకు తనివి తీరదు అని నాకు తెలుసు కానీ డాబా దగ్గర డ్రైవర్ కార్ ఆపాడు. ఏవైనా తింటారా అని అడిగింది. నాకు కావాల్సింది ఇక్కడ దొరకదు అని దక్ష వైపు చూసేసరికి, మీరు తింటేనే నేను తింటాను అని అడిగేసరికి, వాడు కొంచెం గడ్డి తింటాడు, నువ్వు కూడా తిను అని ఆవిడ వెటకారంగా చెప్పేసరికి, అదేంటమ్మమ్మ అలా అంటారు అనగానే, లేకపోతే ఏంటి, వాడు ఈ టైంకి గ్రీన్ టీ తాగి ఫ్రూట్స్ సలాడ్ తింటాడని నీకు తెలుసు కదా, వాడు తింటేనే తింటానంటావేంటి, వాడు దాబాలో దొరికే ఆయిల్ ఫుడ్ తినడు కదా, అది తెలిసి వాడు తింటేనే తింటానంటే ఏంటి అర్థం, వాడు తినకుండా అయినా ఉంటాడు, నువ్వు ఉండగలుగుతావా, పైగా మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా సిగ్గుపడి సరిగ్గా భోజనం చేయలేదు అని అంది ఆవిడ. మరి ఏమీ తినని ఐటెమ్స్ అయితే ఉండవు కదా బామ్మ. ఏదో ఒకటి అయినా తినగలిగేది ఉంటుంది కదా అని అలా అన్నాను అని దక్ష మూతి ముడుచుకోవడంతో, ఓయ్ నా పెళ్ళాన్ని ఎందుకు బెదిరిస్తున్నావు అనగానే ఆవిడొక లుక్ ఇవ్వడంతో, ఏంటా లుక్కు, ఇక్కడ యాటిట్యూడ్ చూపించాలంటే నేనే చూపించాలి, నువ్వు కాదు అని కర్ణ వెటకారంగా చెప్పేసరికి, సరే సరే ఇద్దరు సోద ఆపితే ఏదైనా తిందామని తాతగారు చిరాకుగా చెప్పేసరికి అందరూ కారు దిగారు. బాడీ పట్టేసినట్టుగా ఉండడంతో అందరూ కాస్త రిలాక్స్ అవుతూ దాబా వైపు చూసేసరికి హైవే మీద ఉన్న దాబా. అక్కడక్కడ కొన్ని బస్సులు, కార్లు ఆగి ఉంటే అందులో వెళ్తున్న వాళ్ళందరూ దాబాలోకి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తింటూ ఉండేసరికి, ఇక్కడ తింటారా అని కర్ణ అడిగేసరికి, చెప్పాను కదా వాడిలాంటి చోట తినడు. వాడంటూ బామ్మగారు దక్ష వైపు చూసేసరికి, ఏం కాదు, బయట నుంచి అలా ఉంటుంది కానీ లోపల ఫుడ్ బాగానే ఉంటుంది అన్నాడు విరాట్. అవును బావా! ఇది వరకులాగా లేదులే. మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది అని నవీన్ చెప్పడంతో, నాకొద్దు, మీరు వెళ్లి తినండి. గ్రీన్ టీ దొరుకుతుందేమో అడగండి అనగానే, అబ్బా! మీరు నార్మల్ లైఫ్ కూడా టేస్ట్ చేయాలి. ఇలా రిజర్వ్డ్‌గా ఉంటే ఎలా చెప్పండి అని దక్ష అడిగేసరికి, నువ్వెళ్ళి ఏదైనా తిను అని ఆమె చెంపల మీద చేయి వేసి ప్రేమగా చెప్పేసరికి, అబ్బబ్బబ్బా! వీళ్ళ ప్రేమ చూస్తుంటే నా హార్ట్ మెల్ట్ అయిపోతుంది అని విరాట్ డ్రామాటిక్‌గా చెప్పేసరికి, అలా లేదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా ఉంది అని దీక్షిత చల్లగాలి తగిలేసరికి కేరింతలు కొడుతున్న కొడుకుని ఆడిస్తూ చెప్పింది. కాదే, ఈ మధ్య నీ చెల్లెల్ని గాని, కర్ణగాడిని గాని ఏదైనా అంటే వాళ్ళకంటే ముందు నువ్వెందుకు పంచ్ వేయడానికి పరిగెత్తుకొస్తున్నావు అనగానే, మరి లేకపోతే ఏంటి? ఏదో ఒకటి అనకపోతే పొద్దుపోదా నీకు అనగానే, చూడు ఈ మధ్య మొగుడిని అని లేకుండా ఇన్సల్ట్ చేస్తున్నావు, బాగోదు చెప్తున్నా అనగానే, ఏం చేస్తావు? వదిలేసి ఎళ్ళిపోతావా అనగానే, నేనలా చేయలేననే కదా నీ ధైర్యం అనగానే, అవును శ్రీవారు అంటూ విరాట్ బుగ్గలు గిల్లడంతో నవ్వుకున్నారు అందరూ. సంగవి ఒక పక్కకి నిలబడి వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటే, నవీన్ ఆమె వైపు చూస్తూ కార్‌కి ఆనుకుని నిలబడేసరికి, అలా పెళ్ళాన్ని దూరంగా చూస్తూ నిలబడకపోతే దగ్గరికెళ్ళి మనసు విప్పి మాట్లాడొచ్చు కదరా అని ఇందిర చెప్పేసరికి, నేనలా వెలవేసినట్టుగా దూరంగా ఎందుకు నిలబడిందా అని చూస్తున్నాను. అంతేగాని నీ కోడలి మీద ప్రేమతో కాదు అన్నాడు నవీన్. సరేలే,
మీరిక్కడే ఉండండి. మేము వెళ్లి మీకోసం ఏదైనా తీసుకొస్తామని అందరూ లోపలికి వెళ్ళడంతో, మీరు విండోస్ ఓపెన్ చేసుకొని కారులో కూర్చోండి. దిష్టి తగులుతుంది. ఒంటి నిండా నగలతో ఉంది అని చెప్పడంతో, ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ బేబీ అని చెప్పడంతో లవ్ యూ టూ అని నవ్వుతూ చెప్పింది. ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే, అయినా అమ్మమ్మ గారు ఊరికి వెళ్దామని అడిగితే ఎందుకు వద్దని సాకులు చెప్పారు అని అడిగేసరికి నీకేమనిపిస్తుంది అనగాని, మీరు కావాలని డ్రామా ఆడినట్టుగా అనిపిస్తుంది అనగాని, అవును డ్రామా ఆడాను అని చెప్పడంతో ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. "నువ్వేం అనుకుంటున్నావు?" అని అడిగేసరికి, "అన్నీ నేను చెప్పాలా?" అని అడగడంతో, "నేను కావాలని సాకులు చెప్పానని నీకు అర్థమైనప్పుడు, ఎందుకు చెప్పాననేది కూడా నీకు అర్థం కావాలి కదా!" అనగాని, "ఏముంది ఊరికి పోవడం తప్పించుకొని ఇక్కడ ప్రైవసీ కోసం" అనగాని, "యూ ఆర్ టూ ఇంటెలిజెంట్ బేబీ" అని ఆమె బుగ్గలు గిల్లుతూ చెప్పేసరికి, "మీరు మరీ నాటీ అయిపోతున్నారు" అనగాని, "ఇంత అందమైన పెళ్ళాం ఉన్నప్పుడు ఆ మాత్రం అవ్వాలి కదా!" అనగాని, "చాలు అమ్మమ్మొస్తుంది" అని చెప్పేసరికి, "ఏంట్రా నేను లేనిది చూసి బాగా కబుర్లు చెప్పుకుంటున్నారా?" అని అడిగేసరికి, "ఏం లేదు కానీ ఏంటి ఖాళీ చేతులతో వచ్చావు ఏం తీసుకురాలేదా?" అని అడిగాడు. ఓయబ్బో! నువ్వైతే అన్నం తినకుండా రోజులు రోజులుంటావుగా! నీ పెళ్ళాం ఆకలి అనగానే అబ్బాయి గారు తెగ బాధపడిపోతున్నారు అంది వెటకారంగా. కర్ణ దక్ష వైపు చూస్తూ ఉంటే ఆవిడ తల పట్టుకొని వీడికి దాన్నెంతసేపు చూసినా అలసటుండదు. తెల్లవార్లు పెళ్ళాన్ని చూసుకుంటూ కూర్చోరా అంటే మాత్రం కూర్చునేలా ఉన్నాడు అని బామ్మ తిడుతూ ఉంటేనే, బామ్మ ఇదిగో గ్రీన్ టీ అనగానే నాకెందుకిస్తావు? అదిగో ఏదో సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన పెళ్ళాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాడే వాడికివ్వు అని ఆవిడ వెటకారంగా చెప్పేసరికి నవ్వుగా ఆపుకుంటూ ఇదిగోరా గ్రీన్ టీ అంటూ ఇచ్చాడు విరాట్. కర్ణ గ్రీన్ టీ తీసుకొని తాగుతుంటే ఇదిగోవే నీకు మిరపకాయ బజ్జీతో పాటు వేడివేడిగా టీ తీసుకొచ్చి ఇవ్వడంతో అదేంటి బావా నువ్వు తీసుకొచ్చి ఇస్తున్నావు అని అడిగేసరికి మీ అక్క బుడ్డోడిని ఆడించడంలో బిజీగా ఉందిలే దానికి కూడా నేనే బజ్జీ తినిపించాలి ఇంకా నీకెక్కడ తీసుకొచ్చి ఇస్తుంది నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్‌ని చూసి నవ్వుకుంటూ దక్ష, కర్ణ ఇద్దరూ మాట్లాడుకుంటూ టీ తాగుతూ బజ్జీ తింటారా అని అడిగేసరికి ఎందుకలా ఆయిల్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఫుడ్ తింటున్నారు అనగానే, మనం ఆయిల్‌లో స్విమ్మింగ్ చేస్తే బాగోదు కదా బంగారం. అందుకే ఆయిల్‌లో స్విమ్మింగ్ చేసిన ఫుడ్ తింటున్నాం అని బామ్మ వెటకారంగా చెప్పేసరికి, నన్ను నా పెళ్ళాన్ని కాసేపు కూడా వదిలిపెట్టవా నువ్వు అని అడిగేసరికి, చూసావా ఒకప్పుడు నానమ్మ, నానమ్మ అని తెగ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. నువ్వొచ్చావు కదా వీడికి నేనంటే లెక్క లేకుండా పోయింది అని అంది ఆవిడ. అదేం కాదులే అమ్మమ్మ. ఏదో పరాచికలాడుతున్నాడు అనగానే, పరాచకం అంటే కూడా వాడికేంటో తెలీదే. అలాంటి వాడు కూడా చతుర్లాడుతున్నాడు. అంటే చూడు మరి అనగానే దక్ష నవ్వుకుంటూ ఉంటే, కర్ణ గ్రీన్ టీ ఫినిష్ చేసి గ్లాస్ బయట పడేయడంతో తను కూడా బజ్జీ టీ ఫినిష్ చేసి తను కూడా చెత్త మొత్తం బయట పడేసిన తర్వాత, కొద్దిసేపు చల్లగాలికి రిలాక్స్ అవుదాం. రోడ్డు పక్కన పెద్ద చింత చెట్టుంది. దాని కింద రోజు పిల్లలు ఆడుకుంటారనుకుంటా. చాలా స్థలం శుభ్రం చేసినట్టుగా ఉంది. వెళ్దాం పదండి అని విరాట్ పిలవడంతో, ఏంట్రా వెళ్ళేది లేటవుతుంది. పైగా ఇప్పటికే పూల దండలు, నగలతో చిరాకు పుడుతుందని వాళ్ళిద్దరూ గొడవ చేస్తున్నారు అనగానే, ఇప్పుడేమీ అనట్లేదు కదా నానమ్మ. వెళ్దాం పదండి. ఎంతసేపు కారులో కూర్చుంటారు చెప్పండి. అలా చల్లగాలికి తిరిగేసి అలా అలా సెల్ఫీలు తీసుకొని, తర్వాత నెమ్మదిగా ఊరికి వెళ్దాం అని అన్నాడు విరాట్.
సరేనంటూ అందరూ రోడ్ పక్కనే ఉన్న చింత చెట్టు కిందకెళ్ళేసరికి చింతకాయలు కింద పడ్డంతో దక్షకి, దీక్షితకి, రక్షకి, వీక్షకి, సంగవికి నోరు ఊరడంతో మాకు చింతకాయలు కావాలి అని అడిగేసరికి ఏంటి అని కర్ణ, విరాజ్ విచిత్రంగా అడిగేసరికి మాకు చింతకాయలు కావాలి అని మొండిగా చెప్పేసరికి ఇప్పుడెందుకు చింతకాయలు అని ఆవిడ అడిగేసరికి అబ్బా ఎందుకేంటి తినడానికి ప్లీజ్ అమ్మమ్మ నువ్వు చెప్తే వాళ్ళు వింటారు ప్లీజ్ కోసివ్వమను అని అడిగేసరికి నేను పెళ్లి కొడుకుని ఈరోజు నాకంతా రెస్ట్ కావాలంటే వాళ్ళని కోసి ఇవ్వమను అని అడిగేసరికి మాకు మా మొగుళ్ళు కోసేస్తారు మరి మీ ఆవిడకి ఎవరు కోసిస్తారు అని వీక్ష అడిగేసరికి నాకు కూడా కావాలి అన్నట్టుగా చూడ్డంతో విరాట్ చెట్టెక్కడానికి సిద్ధపడుతూ ఉంటే అంత అవసరం లేదు ఒక నిమిషం ఆగరా అని అంటూ షార్ప్గా ఉన్న ఒక రాయి కోసం చూశాడు కర్ణ. ఏం చేస్తున్నావురా అని విరాట్ అడిగేసరికి ఉండరా అని చెప్పి ఆ రాయి తీసుకుని గురి చూసి చింతకొమ్మకి కొట్టేసరికి ఒక్కసారిగా పైనుంచి రాసులు రాలినట్టుగా చింతకాయలు రాలేసరికి షాక్ అయ్యారు అమ్మాయిలందరూ. ఆ వెంటనే కింద పడిన వాటిని ఏరుకోవడంతో కోతులు గుర్తొస్తున్నాయి నాకు అన్నాడు విరాట్ వెటకారంగా. అందరూ నవ్వుకుంటూ ఉంటే చింతకాయలు దొరికినన్ని తీసి చీర కొంగులో కట్టుకొని ఒక్కొక్కటిగా తింటూ ఎన్ని రోజులైందో చింతకాయలు తిని అని నలుగురు తింటూ ఉంటే సరిపోయింది పుట్టినప్పటి నుంచి చింతకాయలు తినలేదన్నట్టుగా ఏంటి ఆ తినడం నెమ్మదిగా తినండి మరి ఎక్కువగా తిన్నారంటే నాలుక మండుతుంది కారం తినలేరు అని చెప్పింది బామ్మ. అబ్బా! ఏం కాదులే బామ్మ అని అంటూ చింతకాయలు తింటూ ఉంటే, అబ్బాయిలందరూ ఒకవైపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, బుడ్డోళ్ళు నేల మీద ఆడుకుంటూ ఉండేసరికి, అలా వదిలేయకు వాడు చూడు మొత్తం మట్టి పూసుకుంటున్నాడు అని విరాట్ చెబుతుంటే, పాప డ్రెస్ మొత్తం మట్టి అంటింది. ఎందుకలా వదిలేసావని విరాట్ కొడుకుని, కూతుర్ని తీసుకోవడంతో ఓయబ్బో! ఆ మాత్రం తెలీదనుకుంటున్నావు ఏంట్రా? చిన్నప్పుడు మట్టిలో ఆడితేనే వాళ్ళకి హుషారు ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఆ ఇంట్లో బండల మీద వదిలేసి, చేతికి ఆ వీడియో ఫోన్సు, వీడియో గేమ్స్ ఇచ్చారనుకోండి ఎందుకు పనికి రాకుండా పోతారు అని అంది బామ్మ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.